పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొత్త నవరసపురంలో ఆయన పర్యటించారు. 2,60,00,000 వ్యయంతో నిర్మించనున్న ఆర్ఎన్బి రహదారి పనులకు బొమ్మిడి నాయకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో ప్రజలు తక్కువగా ఉండటం, కుర్చీలు ఖాళీగా కనిపించడం అసంతృప్తిని కలిగించింది. ఇక దీంతో కూడా కూటమి పార్టీల స్థానిక నాయకులపై ఆయన మండిపడ్డారు. మాకు పని పాట లేకుండా వచ్చామా అంటూ ఈ కార్యక్రమానికి ప్రజలను సమీకరించలేదా అంటూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక కోపంతో సభ నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆయన్ని సముదాయించి కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరారు. అనంతరం వారి అభ్యర్థనను గౌరవించినటువంటి ఎమ్మెల్యే సభను కొనసాగించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో ఆయన పర్యటించినప్పుడు ఆర్ఎన్బి రోడ్కి శంకుస్థాపన చేసే క్రమంలో కూడా అక్కడ జనాలు లేకపోవడం కూడా ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో కూడా ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైనటువంటి పరిస్థితులు మనం అక్కడ చూస్తున్నాం. అలా వచ్చింది సార్ శంకుస్థాపన చేసి వెళ్ళిపోతారు అన్న తెలిసిందండి. అయితే మేము ఉపయోగించుకోవాలి. ఇంకా మీరు ఏదో జగన్ మాయలోనో లేకపోతే మీరు అలాగే ఉంటానంటే ఆ జగన్ ఆడుకొని ఉంటాం, మేమేం చేయలేదు. మిమ్మల్ని కూడా మిమ్మల్ని బాగు చేయండి, మీ ఊరు కూడా బాగు చేయలేడు ఎవరు. అంటే మా ఊరు చేయలేదు సార్. అంటే ఊళ్ళో చెప్తున్నారు ఊరు ఈ ఊరు దయచేసి వచ్చిన వాళ్ళంతా కూడా మీ స్థానంలో ఆకుండా కోరుతున్నాము. రోడ్డు మీద ఉండడం మంచిది కాదు. దయచేసి మీ స్థానంలో ఏదో జగన్ మాయలోనో లేకపోతే మీరు అలాగే ఉంటానంటే ఆ జగన్ ఆడుకొని ఉంటాం, మేమేం చేయలేదు. మిమ్మల్ని బాగు చేయండి, మీ ఊరు కూడా బాగు చేయలేడు ఎవరు. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరామ్ అడిగి తెలుసుకుందాం. సాయిరామ్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కి ఎదురైనటువంటి పరిస్థితిని గురించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొత్త నవరసపురంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన ఘటన అయితే చోటు చేసుకుంది. సుమారు 2,60,00,000 వ్యయంతో నిర్మించనున్న ఆర్ఎన్బి రహదారి పనులకు శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వెళ్లారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయనకు సభ ప్రాంగణంలో ప్రజల హాజరు తక్కువగా ఉండడం, ఏర్పాటు చేసిన కుర్చీలు ఎక్కువ ఖాళీగా కనిపించడం నిరాశ కలిగించింది. దీంతో కార్యక్రమానికి తగిన స్థాయిలో ప్రజలు సమీకరించలేకపోయారా అని భావించి ఎమ్మెల్యే అక్కడ ఉన్న కూటమి పార్టీ స్థానిక నాయకులపై తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అసలు మాకు పని పాఠాలు లేక వచ్చామా, ఇలాంటి కార్యక్రమానికి ప్రజలను కూడా మీరు తీసుకురాలేరా అంటూ అసంతృప్తి వ్యక్తమైతే చేశారు. కొంతసేపు కోపంతో సభ మధ్యలోనే వదిలి వెళ్ళిపోవాలని ప్రయత్నించగా అక్కడ ఉన్న పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు ఆయన్ని సముదాయించి కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరారు. అనంతరం వారి అభ్యర్థులను గౌరవించిన ఎమ్మెల్యే సభను అయితే కొనసాగించారు. అయితే ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రజల హాజరు తక్కువగా ఉండడం ఒకవైపు, అదేవిధంగా ఎమ్మెల్యేకు నిరుత్సాహాన్ని కలిగించగా మరోవైపు రాజకీయ కార్యక్రమాలపై ప్రజల్లో ఆసక్తి తగ్గుతుందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కాకపోవడంతో వెనక కారణాలు ఏమిటన్న దానికి స్థానిక నాయకత్వం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాల చర్చ కూడా కొనసాగుతుంది. అయితే మనం అక్కడ క్లియర్గా కూడా క్లిప్పింగ్ విన్నప్పుడు ఇంకా జగన్ మాయలోనే గనక ఉంటే మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేమంటూ కూడా మాట్లాడినటువంటి మాటల్ని మనం విన్నాము. అంటే ఏ రకంగా కూడా ఆ రకంగా కూడా మాట్లాడటం జరిగింది. అంటే రీజన్ ఏంటి? అక్కడ జగన్ అభిమానులు ఎక్కువ ఉన్నారా, ఏంటి కారణం? ముఖ్యంగా చూసుకుంటే రణశ్రీ, ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఏదైతే కొంతమంది జనాలు లిమిటెడ్ గా ఈ కార్యక్రమం హాజరైతే జరిగింది. కానీ ఎమ్మెల్యే గాని ఇతర నాయకులు, ఈ కూటమి పార్టీకి చెందిన నాయకులందరూ కూడా కొంతమంది వైసీపీ నాయకులు ఏమైనా ఈ కార్యక్రమాలకి రాకుండా అడ్డుకుంటున్నారా ఏంటి, ఎందుకు మీరు ఇంకా ఆలోచనలోనే ఉంటున్నారని చెప్పేసి ఎమ్మెల్యే ప్రజలను అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ ఎవరు కూడా మమ్మల్ని వెళ్ళొద్దని ఏమి చెప్పడం లేదు. కానీ ఎవరికి వాళ్ళు
రోజు డైలీ వారి రీత్యా వర్క్కి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, ఉద్యోగ రీత్యా కొంతమంది హాజరు కాకపోవచ్చు, వ్యాపారం రీత్యా కొంతమంది హాజరు కాని నేపథ్యంలోనే జనం తక్కువ వచ్చారు తప్ప ఎటువంటి పార్టీలకి ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ మమ్మల్ని ఆపట్లేదని చెప్పేసి అక్కడ స్థానిక నాయకులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైనా ప్రజలకు అందుబాటులో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కోసమే కాబట్టి ఏదైనా కార్యక్రమం చేపడితే కంపల్సరీగా కొంతమంది అయినా ప్రజలు హాజరు కావాలని చెప్పేసి నాయకులు కూడా కోరినట్టు తెలుస్తుంది రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయిరామ్. ఇక కొత్త నరసాపురంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పర్యటించినప్పుడు కూడా అక్కడ ఎక్కువ మంది కూడా ఎవరూ లేకపోవడం కూడా ఆయన అసంతృప్తికి గురి చేసింది. అంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా కూడా అక్కడ ఉన్నటువంటి జనాలతో కోఆపరేట్ చేసుకోలేదా, జనాల సమీకరణ చేయాలని తెలియదా అంటూ కూడా ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు.